అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు. అంటే ఏంటి? అప్పిచ్చేవాడు డాక్టర్ అన్నా కాదు. అప్పిచ్చువాడు వైద్యుడు, పారే ఏరు ఇవన్నీ ఉన్న చోట నివాసం ఉండమని సుమతి శతకకారుడు చెప్పాడు. అంటే అప్పట్లోనే చూడండి డాక్టర్కున్న ఇంపార్టెన్స్ గురించి చెప్పారనమాట. నిజమే కదా. మనం మనుగడ కొనసాగించాలన్నా, ఒక ఊరు మనుగడ కొనసాగించాలన్నా డాక్టర్ అవసరం ఎంతో ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, వైద్యో నారాయణ హరి అంటాం. ఇదొక నానుడి. అంటే వైద్యుడు ఆ దేవుడితో సమానం అని. ఈ సందర్భంగా నాకు ఒక 2 ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి, చెప్తాను. సో ఒకటేమో, ఒక చిన్నారి ఒక కాయిన్ మింగేస్తాడు. తల్లిదండ్రులు బోరున విలపిస్తూ పరుగు పెడతారు డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ చాలా కష్టపడి ఆ కాయిన్ని బయటికి తీసి ఆ పిల్లాడికి ఊపిరి పోస్తాడు. అండ్ ఊపిరి పోసిన తరువాత ఆ నెక్స్ట్ సెకండ్ ఉంటుంది చూడండి సీన్. తల్లేమో ఏం అర్థం కాకుండా షాక్లో ఉంటుంది. తండ్రేమో ఆ డాక్టర్కి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇంకో ఇన్సిడెంట్ కూడా, నవమాసాలు మోసి కనిన బిడ్డ ఏడవలేదు. అప్పుడే పుట్టిన బిడ్డ చలనం లేకుండా, ఉలుకు పలుకు లేకుండా అలా ఉంది. సో డాక్టర్ వదిలేయలేదు. 10-15 నిమిషాలు కష్టపడి ఊపిరి పోస్తూ ఏదో రకంగా బతికించే దాకా వదలలేదు. బతికాడు ఆ పిల్లాడు, ఏడ్చాడు. తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది ఆ తల్లిదండ్రులకు. ఇది జస్ట్ 2 ఇన్సిడెంట్స్ అంతే. ఇలాంటివి కొల్లలు జరుగుతాయి రోజు. సో మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం, మహా అయితే హ్యాండ్ షేక్ చేస్తాం కదా. కానీ మనం డాక్టర్స్ దగ్గర మాత్రమే ఆ దేవుడికి 2 చేతులు జోడించి ఎలా నమస్కారం చేస్తామో అలా ఆ డాక్టర్స్కి దండం పెడతాం. సో డాక్టర్స్ అందరూ దేవుళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ డాక్టర్స్.